మన ఇండికేటర్ ఉన్న వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే మార్కెట్ లో అందరికన్నా ముందు మనకు ఒక కాషన్ రావడం జరుగుతుంది. మీరు మన గ్రూప్ లో యాడ్ అయి ఉంటారు కాబట్టి ఇలాంటి డెరివేటివ్ డాటా అప్డేట్స్, డెరివేటివ్ డాటాలో ఎలాంటి ఏదైనా మార్పులు జరుగుతూ మన ఇండికేటర్ లో కూడా మార్పు జరిగినట్లయితే మనం ఇక్కడ అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత చూడండి ఆ నెక్స్ట్ డే ఏం జరిగింది అనేది, ఏ లెవెల్స్ ఇంపార్టెంట్ అనేది కూడా మనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దీంట్లో చూసుకున్నట్లయితే మీరు చూడండి ఎవ్రీ డే ట్రేడింగ్ అంటూ మనం చెయ్యం. సో కొంతమందికి ఏమంటదంటే ఇండికేటర్ చేతిలో ఉంటే ఎవ్రీ డే ట్రేడ్ చేసేయచ్చు, సో రోజు మనీని డబల్ చేసుకోవచ్చు అనుకుంటుంటారు. కానీ రియల్ లైఫ్ మార్కెట్ లో, లైవ్ మార్కెట్ లో అది పాసిబుల్ అవ్వదు అండ్ ప్రతిరోజు ట్రేడింగ్ ఆపర్చునిటీ కాదు. సో మన ఆఫ్టర్ 21st తర్వాత చూడండి నవంబర్ 22nd తర్వాత మళ్ళీ ఈ రోజు 28th నవంబర్ ఇప్పటి వరకు ఒక్క ట్రేడ్ కూడా మనం చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే మార్కెట్ కన్సాలిడేట్ అవుతుందనే విషయం మనకి క్లియర్ గా మన ఇండికేటర్ చెప్తున్నప్పుడు మనం ట్రేడ్స్ తీసుకోవడం వల్ల మీరు ఎటువైపు ట్రేడ్స్ తీసుకున్నా కూడా స్టాప్ లాసెస్ హిట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది.